ఎంతసేపు పథకాలు పెట్టేసి లాగి తినేద్దామా, లేకపోతే ఎక్కడైనా వచ్చిన ఫండ్స్ లాగేద్దామా, ఏదైనా కాంట్రాక్ట్లో పనులు ఇస్తే దాంట్లో లాగేద్దామా, దాంట్లో మిగిలేసుకుందామా, దీంట్లో మిగిలేసుకుందాం, మిగిలేయడం కోసమే పథకాలు పెట్టే పొలిటికల్ లీడర్ని ఇప్పటివరకు మనం చూసాం. కానీ ప్రజల కోసమే తన డబ్బుని, అంటే తన జీతాన్ని కూడా వదులుకొని తన డబ్బుని కూడా తిరగపెట్టే నిజమైన నాయకుడు. మరి పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి ఒక రైతులకు సమస్యలు వచ్చినప్పుడు కూడా ఆయన ముందుకు వస్తున్నాడు, డబ్బులు దాన్ని ఆయనవే ఇస్తున్నాడు. ఎక్కడ ఏ ప్రాబ్లం ఉన్నా గవర్నమెంట్ తరపున కాకుండా ఆయన తరపున కూడా ఫండ్స్ ఇస్తున్నాడు. నిజానికి ఎందుకు ఇవ్వాలి, దేనికోసం ఇవ్వాలి? మనకి ఒక పొలిటికల్ లీడర్ ఒక రోడ్ చేస్తే దాని మీద కాంట్రాక్ట్ గా తీసుకొని దాంట్లో పర్సంటేజ్ లాగేస్తున్నాడు, ఒక పథకాలు పెడితే దాని నుంచి లాగేస్తున్నాడు, పిల్లలకి ఏదైనా ఇస్తే దాని నుంచి లాగేస్తున్నారు పర్సంటేజ్. కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు తన డబ్బుల్నే ఇస్తున్నాడు. తనకి పిల్లలు లేరా, ఫ్యామిలీ లేదా? అయితే అతనికి ఈ సంతోషం అనేది ప్రజలకు సేవ చేయడంలోనే ఉంది. ప్రజలు బాగుంటే ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. నా దృష్టిలో పవన్ కళ్యాణ్ కూడా ఒక దేవుడు అబ్బా. మీరు ఎవడు ఏమనుకున్నా పవన్ కళ్యాణ్ గారు ఒక దేవుడు. ఎందుకు దేవుడు అంటే మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మనకి ఏదో కష్టకాలాలు ఉండేటప్పుడు ఒక 10,000, 20,000, 5,000, 25,000, లక్షో ఏదో ఒకటి హెల్ప్ చేశారు అనుకోండి, దేవుడిలాగా వచ్చారు బాబు, మీరు నా దేవుడు బాబు, మీరు చేసిన మేలు మర్చిపోలేను, నా జీవితాంతం మిమ్మల్ని దేవుడిలాగా చూసుకుంటాను ఏంటి. 10,000, 5,000, 25,000 ఇచ్చిన ఒక్కడికే ఆయన దేవుడు అయినప్పుడు చాలా మంది రైతులకైతేనేమి చాలా మందికి అసలు నేను చెప్పలేను, అన్ని రకాలు ఉన్నాయి, వీడియోస్ కూడా అన్ని ఉంటాయి. అంతమందికి ఆయన హెల్ప్ చేసేటప్పుడు వాళ్ళందరికీ ఆయన దేవుడే కదా.